So hey guys, welcome to the new video. My name is Lakshmi Ketan Nandila, studying in 10th class in Nine Group of Schools. Sorry, 10th అయిపోయింది. I'm passed out. ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో ఇన్ దిస్ వీడియో విల్ సే అబౌట్ ద వ్లాగ్. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మూవీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళాం. సో అదేం జరిగిందో ఫాస్ట్గా చెప్పేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. యాక్చువల్గా April 7th ఉన్నాం, కానీ ఆ రోజు కాలేజ్ ఉండడం వల్ల మేము ప్రీపోన్ చేసుకున్నాం April 3కి. కానీ తర్వాత ఏం తెలుసు అంటే April 10th కాలేజ్ ఉంటాయని. సో దీన్ని 3 చాప్టర్స్గా డివైడ్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి మూవీ చూద్దాం మిరాజ్లో. సెకండ్ వచ్చేసి జిఎస్ఎంలో రెస్టారెంట్లో తిన్నాం. థర్డ్ వచ్చేసి జశ్వంత్ వాళ్ళ తిన్నాం. ఈ మూడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఈవినింగ్ 7 to 8 పట్టింది మేము మొత్తం అయిపోయేసరికి. ఇంక ఎండింగ్లో మూవీ క్లిప్స్ యాడ్ చేస్తాం. సో హే guys, వెల్కమ్ బ్యాక్. సో టుడే వీఆర్ గోయింగ్ టు మూవీ. సో అక్కడికి వెళ్ళాక మాట్లాడతాం. ఓకే, బాయ్. So for simple basis, I'll show it in a map, like a small map which I drew. Chaitanya, welcome to my new vlog. Worst of the worst. This is Jashwant బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Siddharth, topper. Tissue అంటే చాలా ఇష్టం. Use intro. Hi, this is Nihal. This is Harshit. This is Ketan. Shanyu. Jai Kannappa. నాగవంశీ. సో థియేటర్లో ఎవరు లేరు అనమాట, ఎందుకంటే ఇట్స్ అ వీక్ డే కాబట్టి. మొత్తం మేము 175 రూపీస్ టికెట్ తీసుకుంటే నార్మల్ది మేము గోల్ సీట్స్లో కూర్చున్నాం, రెక్లైనర్స్లో. ఇంకా ఉన్నది ఒక అన్న, ఒక ఫ్యూ కపుల్స్ ఉన్నారు. సో ఇప్పటి నుంచి స్పాయిలర్స్ ఉంటాయి మూవీలో, అంటే మూవీ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఎవరైతే మూవీ చూడలేదు, మూవీ బాగుంది, వెళ్ళి చూడండి. మూవీ క్లిప్స్ స్కిప్ చేసిండి కావాలంటే. యా, nobody. Survival is a long shot. హే గాయ్స్, వాష్రూమ్ ఎందుకు ఇది చెప్తున్నా. హాయ్, ఎవరికి సిగ్గు లేదురా, అంతేరా. చూడండి ద సెలబ్రిటీస్. అన్న మిస్టర్ బీస్, అన్న ప్లీజ్ అన్న. ఇద్దరు పిచ్చోళ్ళు, ఇన్స్టా పిచ్చోడు ఇక్కడ. అరే శ్రీత, నువ్వు రావచ్చు కదరా రెస్టారెంట్కి, ఓ ఐసి వీడు పైన చచ్చిపోయింది కదా, మూవీ స్టార్ట్ అయిపోయింది కదా ఐ గెస్. శ్రీతన్ వాకింగ్ స్టైల్, అన్న మెరుపు నడిస్తే హర్షత్ బాగుంది కదా. కొంచెం ప్లీజ్. హలో నమస్తే. మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్కి ఎలా ఉంది చెప్పు. చాలా చూసే సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూస్తే నీకు? బాగుంది. నైస్. హర్షత్ రివ్యూ కూడా బాగుంది. నీది? మూవీలా ఉంది. చెప్పు, ఎక్కువ జైకు చెప్పు. బాగుందా మూవీ? ఎలా ఉందో చెప్పు. మూవీ నీకు? ఫస్ట్ నాకు ఫార్వర్డ్. లైవ్గా చూడొచ్చు, ఒక ఇన్స్టా పిచ్చోడు. అవరే ఒకసారి నాకు మ్యారేజ్ పంపిస్తాను. మై ఒపీనియన్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ఆఫ్ ఓకే. వీ కెన్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. పాపం ఎవరిని చూస్తున్నారు అక్కడ? వాళ్ళు కూడా వదలవారా? అక్కడ పేరు చూడు, ఇలాంటి సిఆర్ రామ్సీ శ్రీతన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పేరు చదువుతున్నాడు. వావ్ వాట్ ఈస్ దిస్ శ్రీతన్? నాట్ మీ. సో అక్కడ మిరాజ్లో మూవీ అయిపోగానే ఆ రోడ్ అటువైపు దాదాం అనుకున్నాం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ఆలియన్ క్రాస్ దగ్గర ఉన్న ఫుటో బ్రిడ్జ్ ఎక్కేసి అటువైపు వచ్చి అటువైపు ఆటో బుక్ చేస్తున్నాం అనమాట, 2 ఆటోస్. శ్రీతన్ బై ఆ వాకింగ్ స్టైల్. మీరు ఎక్కువ సార్ ఓకే. మేము ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఇది ఇండియన్లో తీయడం చాలా విచిత్రంగా ఉంటుంది. బట్ యా, పక్కన ఇంకొకటేమో సైట్ సీయింగ్ చేస్తున్నాడు. వీ డోంట్ నో వాట్స్ యువర్ ఒపీనియన్? ఓకే నైస్. యా, జిఎస్ఎంలో కలుస్తాం. ఎలా నేను తాత వాయిస్ వస్తాం. సో
హే గైస్ ఒక 2 మినిట్స్ నా ఫేసే చూడాలి. కొంచెం భరించండి. ఒక 2 మినిట్స్ చెప్తా. మధ్యలో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తా. సో ఆటో దిగంగానే మళ్ళా లెఫ్ట్ సైడ్ దిగగానే ఫుటో బ్రిడ్జ్ ఎక్కేసి రైట్ సైడ్ జిఎస్ఎం మాల్‌కి వెళ్ళిపోయాం. జిఎస్ఎం మాల్‌కి వెళ్ళిపోగానే కింద నుంచి 5th ఫ్లోర్‌కి వెళ్ళిపోయాం. డైరెక్ట్‌గా ఎస్కలేటర్ ఎక్కేసి. వెళ్ళంగానే అక్కడ ఏమైందంటే 360 క్లబ్ అండ్ కిచెన్ అనమాట. మేము వెళ్ళింది 360 క్లబ్ అండ్ కిచెన్ ఆఫ్టర్‌నూన్. అది క్లబ్ కాబట్టి మైనర్స్‌కి ఎంట్రీ ఉండదు కాబట్టి మోస్ట్‌గా నా ఆల్కహాల్ తాగకండి. యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పేసి లోపలికి అలో చేశారు. అలో చేయగానే ఒక 3 స్టార్టర్స్, 2 చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఒకటి, పన్నీర్ ఇంకా నాన్స్ తినేసాం. తినేయంగానే ఫుల్‌గా తినేసాం అనమాట మేమందరము అప్పటికే. బిల్ ఎంత అయిందో గెస్ చేయండి. ఒక 4000 అయింది. ఈ 4000లో 50% డిస్కౌంట్ అది హ్యాపీ అవర్స్ అని ఈజీ డైనర్‌లో ఉంటది. ఇంకా జశ్వంత్ థాంక్స్ టు జశ్వంత్ వాడి కార్డ్‌లో జశ్వంత్ కార్డ్‌లో నుంచి ఒక 500 ఒక 1000 రూపీస్ దాకా డిడక్ట్ అయ్యి టోటల్‌గా బిల్ 1500 అయింది. అది అయిపోంగానే మేము మళ్ళా కిందకి దిగాం. ఎస్కలేటర్‌లో నుంచి టైమ్ పాస్ చేస్తూ ఉన్నాం. అటు ఇటు తిరుగుతా కాసేపు మాట్లాడుతా కిందకి దిగాం. కిందకి దిగంగానే కింద మేము మెక్‌డొనాల్డ్స్‌లో ఐస్ క్రీమ్ తిందామని ముందే డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే రెస్టారెంట్‌లో డెజర్ట్ ఏం తినలేదు కాబట్టి. సో కిందికెళ్ళి మెక్‌డొనాల్డ్స్‌లో మెక్‌ఫ్లరీ తీసుకున్నాం. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకున్నారనమాట. హే గాయ్స్, సో ఈరోజు వీడియో తీయలేదు. యాక్చువల్లీ రెస్టారెంట్లో తీయలేదు. హీస్ నిహాల్ బచ్చు, లేదన్నారు. హీస్ దిస్ వన్. ఇక్కడ జశ్వంత్ హర్షిత్ అని ఇద్దరు నడుస్తున్నారు. రారా ఫోటో తీసుకుందాం. సో కింద ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసేసుకున్నారు. ఒకడు మ్యాంగో బర్స్ట్, ఒకడు ఓరియో, ఒక నార్మల్ సాఫ్ట్ వెనిలా అలా తీసేసుకొని తింటా. బయటేమో వర్షం పడుతుంది. వెదర్ చాలా బాగుంది. చాలా కూల్‌గా ఉంది. సో అలా హ్యాపీగా తింటా. జస్ట్ లోపలికెళ్ళి బయట అలా తిరుగుతా. ఎలా టైమ్ పాస్ చేసామంటే ఇప్పుడు ఎస్కలేటర్ ఉందనుకో ఇక్కడ. ఇది అప్ ఎళ్ళి ఎస్కలేటర్ అయితే అప్‌కెళ్ళడం, మళ్ళా కిందకి రావడం. మళ్ళా అప్ వెళ్ళడం, కిందకి రావడం. అలా టైమ్ పాస్ చేసాం. టోటల్‌గా ఐస్ క్రీమ్ తింటా. ఐస్ క్రీమ్ తినంగానే కాసేపు వెయిట్ చేసాం అక్కడ వర్షం తగ్గేదాకా. ఇంకా వర్షం తగ్గంగానే మేము చిన్నగా నడుచుకుంటా అలా బయటికెళ్ళి జశ్వంత్ వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. సో అప్పుడు నడుచుకుంటే అప్పటికి వర్షం లైట్‌గా పడతా ఉంది. అలా నడుచుకుంటా వెళ్ళాం వాళ్ళ ఇంట్లోకి. హాయ్, నమస్తే. హాయ్. హాయ్. మూవీ రివ్యూ. నాట్ బెటర్ దాన్ మ్యాడ్ వన్. తెలుగులో చెప్పచ్చు. వీ కెన్ వాచ్ ఇట్. ఇది ఎవరు మిస్టర్ బీస్ట్ ఛానల్ కాదు, తెలుగులో చెప్పు. పార్ట్ 1 అంత కాకపోయినా బాగుంది. ఫ్రెండ్స్ అందరితో చూడొచ్చు. హాయ్. మూవీ రివ్యూ. యావరేజ్. కొంచెం ఏమైనా మాట్లాడచ్చు కదా. ఫ్రెండ్స్తో అయితే బెటర్. నార్మల్గా అయితే యావరేజ్గా ఉంది. బాగుంది. నువ్వు ఆల్రెడీ చూసేసావు కదా. మళ్ళీ చూసేసా బాగుంది. వీడు ఇంకా దిస్ గాయ్ చైతన్య ఇద్దరు ఆల్రెడీ చూసేసారు అనమాట మూవీ. మళ్ళీ వచ్చారు ఫ్రెండ్స్ కోసం. చెప్పు. యావరేజ్ మూవీ, ఫ్రెండ్స్తో చూడొచ్చు అంతే. ఫర్ మీ ద మూవీస్ ఇట్స్ నైస్ మూవీ విత్ మెనీ లాఫ్స్. నాకు నచ్చింది బాగా. మ్యాడ్ వన్ కాదు కానీ స్టోరీ లైన్ ఇట్స్ నైస్, క్వైట్ ఎగ్జైటింగ్. సో అది అయిపోయాక వెంటనే కాసేపు వెయిట్ చేసాం ఇంట్లో. ఎందుకంటే వర్షం పడుతుంది బయట. మరీ ఎక్కువ అయిపోయింది వర్షం మేము వచ్చేటప్పుడు కంటే. కాసేపు వెయిట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. వెయిట్ చేశాక ఇంకా వర్షం పడుతున్నా కూడా కిందికి వెళ్ళిపోయాం. పోతే పోనీ ఆడదామని. సో కిందికి వెళ్ళాక కాసేపు ఆడాం. మ్యాచెస్గా టీమ్స్గా డివైడ్ అయ్యి ఆడాము. ఇట్ వాస్ ఫన్. జోకర్గా నిహాల్ ఉన్నాడు. అంటే 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి క్రికెట్ ఆడాం. 2 స్టంపర్ బాల్స్ కూడా పోయినాయి. అది నిహాల్ కొట్టాడు, చైతన్య కొట్టాడు, హర్షిత్ అటువైపు కొట్టాడు. కామెడీగా వాడేకి తెచ్చాడు. సో యా, అవి కూడా క్లిప్స్ యాడ్ చేస్తారు చూడండి. నిహాలే చూపి చూపి ఎక్కడ దెబ్బ తగిలింది. హాయ్, నమస్తే. ఎస్, హాయ్, నమస్తే. నేను 40 ఎక్స్ట్రా చేయాలిగా. హాయ్ నిహాల్, ఎంజాయ్.
బైక్ బుక్ అవ్వట్లేదు ఆటో అయింది బైక్ అవ్వాలి బైక్ It was nice playing with you. Yo, it's an auto. ఎవరు చూసినా చూడకపోయినా ఏం కాదు. హాయ్, ఇట్స్ అన్ ఆటో రైడ్ అన్నమాట. మళ్ళీ వెళ్తున్నాం. ఈ వ్లాగ్ ఏమైనా ఐడియా ఇచ్చింది కూడా నా పక్కన ఉన్న ఒక నేనేమి ఇవ్వలేదు వేస్ట్ యూట్యూబ్ ఛానల్ కోసం నాకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడైతే వీడియో ఎండుకు వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఫొటోస్ ఉన్నాయి థియేటర్లో దిగినవి, అవి పెడుతున్నాయి. ఇంకా థియేటర్లో మూవీ క్లిప్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫనీ సీన్స్ ఎండింగ్లో. ఆ స్పాయిల్డ్ అలర్ట్ కాబట్టి ఎండింగ్లో పెడుతున్నా. ప్లీజ్ వాచ్ దాట్ ఆల్సో. We also tried Ghibli art. Recently trend అవుతుంది కదా, అవి ఇక్కడ ఉన్నాయి. Once check them also. సో ఫైనల్గా బడ్జెట్ ఎంత అయిందంటే టోటల్ ట్రిప్కి, అంటే టోటల్ ఈ అవుటింగ్ మొత్తం కలిపి అప్రాక్స్ ఒక 500 to 600. అంటే చెప్పాలంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది 500 రూపీస్కి. ఎందుకంటే ఆ రెస్టారెంట్ ఆఫర్ కాబట్టి. ఇంకా జిఎస్ఎం ఐనాక్స్ అలా అయితే 295, 300 ఉంటుంది టికెట్. జిఎస్ఎం కాబట్టి ఆటోది కూడా జస్ట్ ఒక 20 రూపీస్ అలా. ఆ బడ్జెట్ కూడా డిస్ప్లే చేస్తా. సో ఓవరాల్గా 500 రూపీస్ లోపు, లైక్ 600 రూపీస్, 500 రూపీస్ లోపు హ్యాపీగా బడ్జెట్ అయిపోయి హ్యాపీగా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడేసి చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఇంకా ఫ్రెండ్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అలా 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 అందరం మనీ కూడా పంపించేసుకున్నాం. నౌ ఇట్స్ వెరీ క్లీన్. చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు. రాహుకాలం యమగండం శనిగ్రహం 3 కలిసి వస్తున్నాయేంద్రా. ఇప్పుడు ఏంది నా పరిస్థితి? హాయ్ మామూలు. దేవుడా, నా పెళ్ళికి నా పిల్లకి ఏం కాకుండా దేవుడా. వచ్చేసారా? అరే అశోక్, నీకు పెళ్లి పత్రిక మన పాట ఎత్తుకోండి. బాగుంటుంది. బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. నేను ఇంజనీరింగ్ ఎగ్జామ్సే పాస్ కాలేను. ఐపీఎస్ ఎట్లా పాస్ అవుతా అనుకున్నావు?